భద్రమ్మ అలా అనడంతో గాయత్రి చాలా కంగారు పడుతుంది. ఇటు అనంతరావు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అదేంటి భద్ర, నీ తమ్ముడితో గాయత్రి పెళ్లి ఏంటి? అవేం కుదరవు. గాయత్రి చిన్నపిల్ల. మీ తమ్ముడు వయసు ఏంటి, గాయత్రి వయసు ఏంటి? ఇదంతా వింటున్న గాయత్రి, అవునమ్మా, నాకప్పుడే పెళ్ళొద్దమ్మా. నేను బాగా చదువుకోవాలి. నేను ఐఏఎస్ అయ్యి మన ఊరికి, మీకు, నాన్నకి మంచి పేరు తెస్తానమ్మా. అంతేకాదమ్మా, నేనెప్పుడు మామయ్యని ఆ ఉద్దేశంతో చూడలేదమ్మా. ఆ మాటలకు కోపం వచ్చిన భద్రమ్మ, ఏంటండి కుదరనిది? మీరు ఎన్నైనా అనుకోండి, నేను మాత్రం నా తమ్ముడికి గాయత్రికిచ్చి పెళ్లి చేస్తాను. అయినా వాడికేం తక్కువ? అయినా వయసుతో పనేముందండి? మీరు నన్ను పెళ్లి చేసుకునేటప్పటికి నాకు 16 ఏళ్లే. నేను మిమ్మల్ని చేసుకోలేదా? పిల్లలకి కనలేదా? నీ కూతురేమి పైనుండి దిగి రాలేదు వింతగా కొత్తగా జరగడానికి. వయసు వచ్చిన ఆడపిల్ల ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాం? అది కాదమ్మా, నాకు అప్పుడే పెళ్ళొద్దమ్మా. అయినా నా వయసు 16 ఏళ్లే కదా. 21 సంవత్సరాలు దాటిందే పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరమమ్మా. దీంతో కోపం వచ్చిన భద్రమ్మ, అంటే ఏంటే నీ ఉద్దేశం? మమ్మల్ని ఇప్పుడు పోలీసులకు పట్టిస్తావా? గొప్ప ఘనకార్యమే చేస్తున్నావే. ఇదేనా నీ చదువు నేర్పించేది? నీ చదువు తెలివితేటలు నా దగ్గర చూపించుకు. నేను చెప్పినట్లు నువ్వు మీ మేనమామ గోవిందాన్ని పెళ్లి చేసుకో. అది కాదు భద్ర, నేను చెప్పేది విను. ఇదిగో, మీరు నా మాట వినలేదనుకోండి, నేను ఊరేసుకొని చనిపోతా. నేను పోయాక మీ తండ్రి కూతుర్లు నచ్చినట్లు చేసుకోండి అని భద్రమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. తన వెనకాలే గోవిందం కూడా వెళ్ళిపోతాడు. నాన్న, ఏంటి నాన్న ఇది? నాకు మామయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. అసలు నాకు పెళ్ళే వద్దు నాన్న. అమ్మకి చెప్పండి నాన్న, నేను బాగా చదువుకుంటాను నాన్న. కూతురు మాటలు విన్న అనంతరావు అటు తన భార్య చనిపోతుంది అని బెదిరించడంతో ఏం చెప్పాలో తెలియక ఇలా అంటాడు. అమ్మ గాయత్రి, మీ అమ్మ సంగతి తెలిసిందే కదా. తన మాట తనదే అంటుంది. ఇంకో సంవత్సరం అంటుంది కదా, అప్పుడు చూద్దాంలే. ఇప్పుడైతే నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోకుండా పరీక్షలు బాగా రాయి. చదువే ఏదైనా మార్చగలదమ్మా. ఇంతలో కావ్య అక్కడికి వస్తుంది. సరే నాన్న, నేను పరీక్షలు రాయడానికి వెళ్తున్నా అని గాయత్రి, కావ్య పరీక్ష రాయడానికి వెళ్తారు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. గాయత్రి, ఏం చేస్తున్నావు? నేనా మామయ్య? చదువుకుంటున్నా మామయ్య. అవునా? ఎన్నాళ్ళు ఇలా చదువుతావు? వెళ్ళి వంట నేర్చుకోవచ్చు కదా. రేపు మనకు పెళ్ళైనాక వంటలన్నీ వండాలి కదా. నేర్చుకో, వెళ్ళు. లేదు మామయ్య, కొద్దిగా చదువుకున్నాక వెళ్తాను. అవునా? సరేలే, కానీ ఈరోజు సినిమాకి వెళ్దాం, వస్తావా గాయత్రి? సినిమాకా? ఏం సినిమా మామయ్య? అదా, మంచి ప్రేమికుల సినిమా అంట. మనకు కూడా ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా. అసలే కాబోయే భార్యాభర్తలం కూడా. అని గోవిందం గాయత్రిపై చేయడానికి ప్రయత్నిస్తాడు. దీన్ని గమనించిన గాయత్రి, మామయ్య, ఏం చేస్తున్నావు? ఈ మధ్య నీ ప్రవర్తన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మామయ్య. గాయత్రి, నాకు నువ్వు పుట్టినప్పటి నుండే చాలా ఇష్టం. పుట్టగానే చుట్టుపక్కల వాళ్ళంతా నాకు పెళ్ళాం పుట్టింది అనేవారు. మనం చిన్నప్పుడు చాలా ఆటలు కలిసి ఆడుకున్నాం. ఇప్పుడేమైంది? ఆ మాటలకి గాయత్రి భయంతో అమ్మా, నాన్న, ఇలా రండి అని అరవడంతో అనంతరావు, భద్రమ్మ అక్కడికి వస్తారు. ఏంటమ్మా, ఏమైంది? అంత గట్టిగా అరిచావు? నాన్న, మామయ్య నా దగ్గర వింతగా ప్రవర్తిస్తున్నాడు. నాకు చాలా భయం వేస్తుంది నాన్న, అందుకే అరిచాను. ఆ మాటలకి అనంతరావు, ఏరా గోవిందం, ఏం చేసావురా? నేనేమీ అనలేదు బావా. గాయత్రి ఇంటిలోనే ఉంటుంది కదా, అందుకే సాయంత్రం సినిమాకి వెళ్దాం అన్నాను. దానికే గాయత్రి మీకు పిలిచింది అని కంగారు పడుతూ అంటాడు గోవిందం. ఈ మాటలు విన్న అనంతరావు, నువ్వు ఏమీ చేయనిదే. గాయత్రి అంత గట్టిగా అరవదు. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మామూలుగా ఉండదు. చెప్తున్నా గోవిందం, జాగ్రత్త. ఈ మాటలన్నీ వింటున్న భద్రమ్మ, ఏంటండి మీరు? ఎప్పుడు మీరు మీ కూతురు నా తమ్ముడినే అంటారు? అంత అలసుగా కనిపిస్తున్నాడా? ఆయన ఇప్పుడు మా తమ్ముడు అనే దానిలో తప్పేంటి? ఇంట్లో ఉంటుంది కదా అని ప్రేమగా సినిమాకు రమ్మన్నాడు. అది తప్ప? రే తమ్ముడు, పదరా, నీకోసం మేకమాంసం గారెలు వండాను, తిందు గాని అని అనడంతో గోవిందం, భద్రమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. నాన్న, మామయ్య. అమ్మా గాయత్రి, నాకు అన్నీ తెలుసు తల్లి. ఆ గోవిందం మీ అమ్మ అండ చూసుకొని రెచ్చిపోతున్నాడు. మీ అమ్మకి అవేమీ తెలియడం లేదు. తన తమ్ముడు, తన అమ్మ వాళ్ళ మాటలే నిజమనే మాయలో మీ అమ్మ ఉంది. ఇలా ఎన్నాళ్ళు నాన్న? నాకు మామయ్యని పెళ్లి చేసుకోవటం అసలు ఇష్టం లేదు నాన్న. ఏం చేస్తాం తల్లి, అంతా మన కర్మ. ఆ భగవంతుడే మీ అమ్మని మార్చాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అనంతరావు. గాయత్రి ఆ మాటలకి బాధపడుతూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఏ గాయత్రి, చదివింది చాలు గాని వచ్చి నాకు భోజనం పెట్టు. ఏంటి మామయ్య, నేను భోజనం పెట్టాలా నీకు? లోపల అమ్ముంటుందిగా, వెళ్ళి అడుగు పెడుతుంది.
నేను నా స్నేహితురాలతో బయటికి వెళ్ళాలి మావయ్య. దానికి గోవిందం ఏంటి నేను అడిగితే పెట్టవా? ఉండు నీ పని చెప్తాను. అక్క అక్క అలా గోవిందం పిలిచేసరికి భద్రమ్మ అక్కడికి వస్తుంది. ఏంట్రా ఏమైందిరా తమ్ముడు అంతగా అరిచావు? ఏం చెప్పనే అక్క, కోరుండి దీన్ని ఇష్టపడుతున్నా అని నీ కూతురికి చులకనైపోయానే. ఇంటిలో నువ్వు కనబడలేదని ఆకలి వేసి భోజనం వడ్డించు గాయత్రి అన్నాను. అంతే, నీ మొహానికి నేను వడ్డించాలా? వెళ్ళు నీ అక్కని అడిగి కుంభాలు కుంభాలు మెక్కు అని చాలా మాటలాడిందిలే అక్క. ఆ మాటలకి కోపం వచ్చిన భద్రమ్మ, ఏమేం గాయత్రి, నీకు అసలు బుద్ధుందా? నా తమ్ముడిని ఏమనుకుంటున్నావే? వాణ్ణి అన్నేని మాటలంటావా? అడిగేవారు ఎవరు లేరనా నీ దురుస్తానం? అయినా మీ నాన్న అండ చూసుకొని రెచ్చిపోతున్నావే నువ్వు. ఇంకా ఎన్నాళ్ళే, త్వరలోనే నీకు వీడికి ముడి వేస్తే అన్ని దారిలోకి వస్తాయి. దీంతో గాయత్రి, అమ్మా అదేమీ లేదమ్మా, మామయ్య నీకు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. నేను అలా అనలేదమ్మా. అంటే నీ ఉద్దేశంలో నా తమ్ముడు అబద్ధాలు చెప్తున్నాడా? అవునులే, నీ మీద చాడీలు చెప్పందే వాడికి పొద్దుపోదు. మరి తమరు పెద్ద మహారాణి కదా, నీ కోసం తప్పించిపోతున్నాడు వీడు. ఇంతలో కావ్య అక్కడికి వస్తుంది. గాయత్రి రావే, అసలే ఆలస్యం అవుతోంది. ఏమే గాయత్రి, ఎక్కడికే పొద్దున్నే ఊరి మీదకి పోతున్నావు? ఆ మాటలకి గాయత్రి భయంతో, అమ్మా ఊరిలో కంప్యూటర్ నేర్పిస్తున్నారట. నేను కావే వెళ్తున్నామమ్మా నేర్చుకోవడానికి. 40 రోజులు మాత్రమే నేర్పుతారట. ముందుగా పేర్లు ఇమ్మన్నారు, అందుకే వెళ్తున్నాం. కంప్యూటర్ ఎవరిని వద్దరిద్దామని పెళ్లి చేస్తా వంట నేర్చుకుని వంటింట్లో గంట తిప్పవే అంటే కంప్యూటర్ నొక్కుతాను అంటావేంటే? పద వంట నేర్చుకుందువు గాని. నా తమ్ముడికి, అదే నీ మొగుడికి నచ్చిన వంటలన్నీ నేర్పుతాను. దీంతో గాయత్రి, అమ్మా దయచేసి నేను నేర్చుకోవడానికి వెళ్ళనివ్వమ్మా. ఈ అవకాశం తప్పితే నేను కంప్యూటర్ నేర్చుకోలేనమ్మా. ఎలాగో నువ్వు 1 సంవత్సరం తర్వాత పెళ్లి చేస్తా అంటున్నావు కదా, అప్పుడు నువ్వన్నీ చెప్పినట్లే వింటానమ్మా. దయచేసి వెళ్ళనివ్వమ్మా. గాయత్రి మాటలకి ఆలోచించిన భద్రమ్మ, సరే వెళ్ళు, ఇకపై నా తమ్ముడి జోలికి వెళ్తే మాత్రం ఊరుకునేది లేదే గాయత్రి. ఆ మాటలు విన్న గాయత్రి సంతోషంతో, సరే అమ్మా, ఇంకెప్పుడు మామయ్యని ఏమీ అనను. నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. సరే తొందరగా వెళ్ళిరా అని గాయత్రి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. అదేంటి అక్క అలా వదిలేసావు గాయత్రిని? అంటే నువ్వు మారిపోయావా ఏంటి అక్క? ఆ మాటలకు భద్రమ్మ, ఒరే పిచ్చోడా, తనని అలా పంపడానికి నేనేం పిచ్చిదాన్ని కాదురా. అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే తను ఉండకూడదనే పంపించాను. అవునక్క, అమ్మ దగ్గరికి వెళ్ళడానికి గాయత్రి ఇంట్లో ఉండడానికి సంబంధం ఏంటక్క? నాకేమీ అర్థం కావట్లేదే. ఒరే మెట్టి బుర్రా, నేను అందరికీ తెలిసి అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే మీ బావకి చెప్పే వెళ్తానుగా. కానీ ఎవరికి తెలియకుండా రమ్మని అమ్మ చెప్పింది. మీ బావ ఎలాగో ఊర్లో లేడు, రాత్రికి గాని రాడు. అందుకే గాయత్రిని బయటికి పంపించాను. సరే సరే పదరా, మిగిలినవన్నీ అమ్మ దగ్గర మాట్లాడుకుందాం. మళ్ళీ ఆలస్యమైతే మీ బావ గాయత్రి ఇంటికి వస్తారు. వాళ్ళు రాకముందే నేను ఇంటికి వచ్చేయాలి అని భద్ర గోవిందం అక్కడి నుండి జానకమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ అక్కని ఎవరికి తెలియకుండా రమ్మన్నావట, ఎందుకే? ఓరే గోవిందం, నీకు ప్రతిదానికి తొందరే. అన్నీ నీ పెళ్లికే మా ప్రయత్నాలు. ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో. అమ్మా వాడి సంగతి పక్కన పెట్టవే. వీడికి గాయత్రికి పెళ్లి చేద్దామనే మాట అటు మీ అల్లుడికి గాయత్రికి అస్సలు నచ్చడం లేదే. ఏం చెయ్యాలి? అదేంటే భద్ర, వీడిని మీ ఇంటికి పంపేదే గాయత్రికి దగ్గరగా అవుతాడని కదా. ఏంటి వీడా తనకి దగ్గరగా ఉండరా అంటే తిండికి దగ్గరగా ఉంటున్నాడు. ఇంకా గాయత్రికి ఏం దగ్గర అవుతాడమ్మా? యారా గోవిందం, నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావురా? గాయత్రితో నీకు పెళ్లి వద్దా ఏంటి? దానికి గోవిందం, అలా అంటావేంటమ్మా? గాయత్రి అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. గాయత్రియే నా పెళ్ళమనే ఆశతో బతుకుతున్నా. మరి తనతో దగ్గరగా ఉండడానికేరా నీకు గాయత్రికి పెళ్లి చేసుకోవాలి అన్నట్లు తనకు కూడా నీకు చేసుకోవాలనిపించాలి కదా. అలా అనిపించాలంటే నువ్వు తనకి దగ్గరగా ఉంటూ తనకి నచ్చిన పనులన్నీ చేయాలి. అలా తనని నీ వైపు తిప్పుకోవాలిరా గోవిందం. ఏం చేయమంటావే అమ్మా? గాయత్రికి ఎప్పుడు పుస్తకాలు తప్ప వేరే లోకం లేదు. పోనీలే అని తనకు దగ్గరగా ఉందామనుకుంటే బావ గాయత్రి దగ్గర ఉంటే తిడుతున్నాడు. నా నీడ కూడా గాయత్రి మీద పడనివ్వడం లేదు. ఆ మాటలకు భద్రమ్మ, దగ్గరగా ఉండడం అంటే ఒంటిపై చేయి వేయడం కాదురా. చెయ్యవేయడం ఏంటి? ఏమయ్యింది? అమ్మా వీడికి గాయత్రికి దగ్గరగా ఉండమంటే అని జరిగిందంతా చెప్పసాగింది భద్రమ్మ. అవునా, అంత జరిగిందా? యారా గోవిందం, ఎందుకురా అలా చేసావు? అలా ఎవరైనా చేస్తారా?
సరే, ఒక పని చేయవే భద్ర. వీడు మీ ఇంట్లో ఎన్నాళ్ళున్నా గాయత్రికి దగ్గరవుతాడనిపించట్లేదు. ఈ సెలవులకి నా దగ్గరికి పంపించు నీ కూతుర్ని. నేను మిగతాదంతా చూసుకుంటాను. సరే అమ్మా, పంపిస్తాను. నాకు ఆలస్యం అవుతుంది. మీ అల్లుడు మనవరాలు వచ్చేస్తారు. వెళ్తాను నేను. తొందరలోనే గాయత్రిని పంపిస్తాను. వెళ్ళొస్తానమ్మా అని భద్రమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఏమండి, మన గాయత్రిని ఒక 2 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తానండి. ఇప్పుడు గాయత్రి అక్కడికి ఎందుకే? ఏం అవసరం లేదు. కావాలంటే నువ్వు వెళ్ళిరా. అదేంటండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏమైనా దెయ్యాలు తిరిగే స్థలం అనుకుంటున్నారా? నీ కూతురు వెళ్తే దెయ్యాలు పడతాయి అనడానికి. అయినా నేనేం ఊరికే వెళ్ళమని చెప్పడం లేదు. గాయత్రికి ఎలాగో సెలవులిచ్చారు. మా అమ్మ ఆరోగ్యం బాలేదు. అందుకే 2 రోజులు మా అమ్మకి తోడుగా ఉంటుందని పంపిస్తున్నా. అది చిన్న పిల్లే, తనకేం తెలుస్తుంది? నువ్వు వెళ్ళు. నేను గాయత్రిని చూసుకుంటానులే. ఎన్ని రోజులైనా పర్వాలేదు. మీ అమ్మగారికి ఆరోగ్యం తగ్గాకే ఇంటికి రా భద్రా. ఆ మాటలకు భద్రమ్మ, అంతేలేండి, పెళ్ళైనప్పటి నుండి మా వాళ్ళంటే మీకు అసలు పడదు. మా తమ్ముని ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. ఇప్పుడు నా తల్లి ఆరోగ్యం బాగాలేకపోయినా నా కూతురుని అక్కడికి పంపించే అధికారం కూడా నాకు లేదంటున్నారు అని బాధపడుతుంది భద్రమ్మ. ఇంతలో గాయత్రి అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా? ఎందుకు బాధపడుతున్నావు? అమ్మ గాయత్రి, మీ అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదే. అయ్యో, అవునా అమ్మా? ఏమైంది అమ్మమ్మకి? తనకి వయసు అవుతుంది కదా, చాలా నీరసంగా ఉందంట. బీపీ కూడా ఎక్కువైందంటున్నారు. తన పని తాను చేసుకోలేకపోతుంది. అందుకే ఒక 2 రోజులు మనవరాలు పంపించమ్మా అని అడిగింది. కానీ మీ నాన్న నిన్నేదో నరకంలోకి పంపించినట్లు వద్దంటే వద్దంటున్నారు. నాన్న, మీరు నన్ను అమ్మమ్మ ఇంటికి పంపించను అన్నారా? ఆ మాటలకి అనంతరావు, అవును తల్లి, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం? కావాలంటే మీ అమ్మని వెళ్ళమన్నాను. నిన్ను మాత్రం వద్దని చెప్పాను. వెళ్తాను, నేనే వెళ్తాను. నా తల్లికి, నా కుటుంబానికి ఈ ఇంట్లో ఎంత మర్యాద ఉందో ఇప్పుడే అర్థమవుతుంది. వాళ్ళకి మర్యాద లేనప్పుడు ఇంకా నాకు ఈ ఇంట్లో మర్యాద గౌరవం ఎక్కడుంటాయి అని ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భద్రమ్మ. ఏంటి నాన్న నువ్వు? అమ్మ చూడు ఎంత బాధపడుతూ వెళ్తుందో. వెళ్ళని అమ్మా, ఏం కాదులే. ఎందుకు నాన్న నువ్వు మొండిగా ఉన్నావు? అమ్మ విషయంలో ఉండు. అమ్మ ఎంత బాధపడుతుందో నేను వెళ్ళి చూస్తాను అని గాయత్రి తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, అలా బాధపడకమ్మా. చూసావుగా మీ నాన్న మాటలు. మా అమ్మ తమ్ముణ్ణి ఎన్ని మాటలు ఆడారో. దీంతో గాయత్రి అనంతరావు దగ్గరికి వెళ్తుంది. నాన్న, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నా. ఏర్పాట్లు చూడండి. గాయత్రి, నేను చెప్తున్నా కదా, నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. మీ మామయ్య నీపై చెడు దృష్టితో ఉన్నాడు. అది నీకు అంత మంచిది కాదమ్మా. ఓ, అదా నాన్న మీ బాధ? అక్కడ అమ్మమ్మ ఉంటుంది కదా, ఇంకా నాకు భయం ఏముంటుంది? అమ్మమ్మకి నేనంటే ఎంతో ఇష్టం. మామయ్య ఏం చేసినా అమ్మమ్మ ఊరుకోదు. పాపం అమ్మ చాలా బాధపడుతుంది నాన్న. నన్ను వెళ్ళనివ్వండి. నాకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీకు చెప్తాను, సరేనా? చెప్పిన మాట వినవు కదా తల్లి. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏదైనా అవసరమైనా లేక ఇబ్బంది అనిపించినా నాకు చెప్పు, వెంటనే వచ్చేస్తాను తల్లి. మా నాన్న బంగారం అని గాయత్రి తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.